సార్. మొట్టమొదటి దాని పేరేంటి తర్వాత దాని పేరేంటి చి. ఈ మధ్యలో ఉన్నవన్నీ అప్పుడు నెక్కులు తగ్గుతాయి. ఊరికే సోఫాలో కూర్చొని అనుకోకుండా కాస్త అభివృద్ధి కాస్త నడుస్తుంటే కాస్త నడుము కూడా తిప్పాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెం వయసు వచ్చిన తర్వాత 50 ఏళ్ళ తర్వాత నడుము తిరగాలి. అప్పుడు వాళ్ళ కోణం కూడా ఆనందం. మా మనవాళ్ళ ఆడుకుంటుంటే మా అత్త చాలా మంచిది, నా కోసమే కన్నారా. కృష్ణ భగవానికి, గోమాతాకి, సమగ్ర సద్గురు సాయినాథ్ మహారాజుకి, చక్కగా అందరూ టిఫిన్ చేసి వాళ్ళు టిఫిన్ చేయండి. ఓపిక లేనటువంటి వాళ్ళు లోపల ఉండే పోయింది అందరూ చేయండి. అనుమతి ఇచ్చారుగా. అందరూ కూడా అభిషేకం చేయాలి. ఒక జలముతోనే అభిషేకం చేయాలి. అందరూ వరుస క్రమంలో రండి. తేన దేవాయేషదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతు మా
అభిషేకం చేసిన దంపతులు వివాహాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఆ తదుపరి సప్తశతి మహా హవనము ఈ యొక్క ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన ఆచార్యులు శ్రీ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది. మూడు దీక్షాలలో చూడండి ఒకసారి అందరు కెమెరామెన్ తర్వాత గీద్దు గణపతిగం భవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతి ధీనామవిత్రయవతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విషజే భవరోగిణాం నిలయానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. సూర్యాపేట మహాగ్రామంలో శ్రీ షిరిడి సాయినాథ స్వామి వారి దేవాలయ ప్రాంగణమునందు త్రిదిన దీక్షాపూర్వకముగా అనగా 3 రోజుల పరిపూర్ణమైనటువంటి దీక్షతో సమస్త సకల దేవతా స్వరూపిణి అయినటువంటి వత్ససహిత గోమాతృదేవత అనుగ్రహము చేత గోశాలని ఎంతో అద్భుతంగా నిర్మాణము చేసి ఈ గోశాలని ప్రారంభించినటువంటి శుభ సందర్భంలో ఈ 3 రోజులు కూడా 3 యాగక్రతువులు 3 విశేషమైనటువంటి కళ్యాణములను నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా రుద్ర చండీ మహాసుదర్శన యాగములు, పార్వతీ పరమేశ్వర అనఘా సమేత దత్తాత్రేయ స్వామి గో వృషభ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను నిర్వర్తించడం చాలా విశేషం. ఈ యొక్క దివ్యమైనటువంటి ఆలయ పరిధిలో ప్రాంగణములో శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ వారు, అదేవిధంగా ఆలయ అర్చకవరేణ్యులు, ఈ యొక్క యాగమును నిర్వర్తిస్తున్నటువంటి ఆచార్యవర్యులు గోపీకృష్ణ శర్మ గారు, వారి యొక్క ఋత్విక్ బృందముచే 3 రోజులు యాగక్రతువులు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత రంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. కావున భక్తజనులు అందరూ విచ్చేసి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహమునకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుచూ ఉన్నాం. శుభం భూయాత్. దివ్యమైనటువంటి గోశాలను ప్రధానముగా నిర్మాణము చేయడం వెనుక లోక కళ్యాణార్థమై, అదేవిధంగా ఒక్క గోమాతను పూజించినట్లయితే సార్ధ త్రికోటి తీర్థములు అంటే 3 కోట్ల నదీ జలములు 33 కోట్ల మంది దేవతలను ఏకకాలంలో పూజించినటువంటి దివ్య అనుగ్రహం లభిస్తుంది. ఈ విధముగా వత్ససహిత గోమాతృదేవతను అర్చించడం ద్వారా మన గోవు నుంచి లభించేటువంటి 5 ముఖ్యమైనటువంటి ద్రవ్యములు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము, ఈ 5ంటిని కూడా మిశ్రితం చేసి సమ్మిళితం చేయడం ద్వారా దానిని తీర్థంగా సేవించడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యములు తొలగి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కనుక గోవును పూజించిన, గోవు నుంచి వచ్చేటువంటి ద్రవ్యములను సేవించిన మనమందరం కూడా ఆయురారోగ్యములతో ఉంటాము. కనుక లోక కళ్యాణార్థమై నిర్మించినటువంటి ఈ గోశాలకి భక్తులందరూ విచ్చేసి సమస్త దేవతా స్వరూపిణైనటువంటి గోమాతను సేవించి తరించవలసిందిగా మనవి. 2 నిమిషాలు మీ అందరికీ అస్త్రాచార్య అనే కార్యక్రమం ముగిసేలోగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా దయచేసి ఊరి భక్తులు ఎవరు కూడా దగ్గర పెట్టుకోవాలి. నిన్న ఏ విధంగా
రక్షించి భూమాతను రక్షిస్తున్నాడు ఆయన. ఏమి రాక్కల్లా యజ్ఞయాగాలు కర్తలు చేస్తే నిన్న చెప్పారే మహానుభావులు, ఆ యజ్ఞయాగాలు